రికార్డింగ్ నెంబర్ 186 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. ఎవరైనా మహాత్ముల యందు కనిపించు సద్గుణములు మరియొకరు అభ్యసించి అలవడ చేసుకొనినను అలవరచుకొనువానిని పొగడవలసిన ఆవశ్యకత లేదు. కారణమేమనగా ఎవనిని చూచి ఈ సద్గుణములను అలవరచుకొంటిమో ఆ మహాత్మునివే గాని ఆ సద్గుణములు మనవి కావు. కనుక ఆ మహాత్మునిలో సమానమైన వారుగా నీవు అభ్యసించిన వానిని నుతింప పనిలేదు. మరి ఒక విషయము, ఎవరైనా చదువుకొనిన వాడని వానిని పొగడవచ్చునా ఎన్నచో అట్లును పొగడరాదు. శాస్త్రాదులను చదివి చదువులను ఆర్జించినచో విద్యా తపస్సు మొదలగునవి అలవడునని నమ్మరాదు. అది అసత్యము. ఎవడైనా శాస్త్రాభ్యాసము చేసి తనకు విద్య గాని తపస్సు గాని కలిగినదని ఇతరులు గౌరవింపవలెనని అభిప్రాయపడినచో సభ్యులగు పెద్దలు వానిని చూచి నవ్వుకొందురు. ఈ రహస్యము దుర్బుద్ధియగువానికి తెలియదు. సద్బుద్ధి కలవానికి శాస్త్రాదులను అభ్యసించుట సహకరించును గాని దుర్బుద్ధియగువానికి అవే శాస్త్రాదులు అహంకారాది దుర్గుణములను వృద్ధి చేయును. కనుక దుర్బుద్ధియగువాడు చదువు వలన తనకు విద్య అబ్బినదని భ్రమపడి ఇతరులు గౌరవింపవలెనని ఎదురు చూచుటయు గౌరవింపనిచో కోపతాపాదులు చెందుటయు కలుగును. మరి ఒక విషయము, ఆత్మ పరిశుద్ధి కలవారు ఉదారబుద్ధి కలవారు నిర్మలమూర్తులు తమ సద్గుణములను గూర్చి వినయముతో కూడిన ఒక విధమైన లజ్జ కలిగి ఉందురు. ఆత్మస్థుతి గాని పరనింద గాని నీచమైన ప్రవర్తనలు అని వారు లజ్జపడుదురు. రాజులను వారు చేసిన శ్రేష్టమైన వీర కర్మలకై వందిజనములు పొగడుట తప్పనిసరి అయిన ఆచారమందురా, అదియును నాకు నచ్చదు. పొగడువారును పొగడించుకొనువారును పసిపిల్లల వలె అర్థములేని విషయములకు సంబరపడుచున్నట్లు నాకు అనిపించును. సర్వాంతర్యామి అయిన నారాయణుని యందు దేవతలు ప్రకృతి గుణములుగా దిగివచ్చి దేహములు అల్లుదురు. ఆ దేహములందు తాత్కాలికముగా వ్యక్తమైన అహంకారము దేహములను వేర్వేరు వ్యక్తులుగా భ్రమింపచేయును. ఆ అహంకారములు వ్యక్తుల వలె వ్యవహరించుచు దేహములను బట్టి దేహములను పొగడుకొనుట బాల్య చాపల్యము వంటిది. దేవతలను దేహములందు పొగడుకొన్నచో కొంత నయము, అందలి అంతర్యామిని పొగడుకొన్నచో ఉత్తమము. దానితో అహంకార బంధము తొలగును. ఈ విధముగా సూతుడు వందిమాగధులు పృథు చక్రవర్తి ఉపదేశములను వినిరి. అయినను వారిలోనున్న మునుల ప్రేరణ వలన అనురాగము పెంపొంది రాజుతో అమృతమయమైన పలుకులు కలిగి మరల ఇట్లనిది: వేణుని అంగమునందు పుట్టినవాడవు, విష్ణుమూర్తి కళాంశమున ఉద్భవించితివి, శాశ్వతములైన సద్గుణములచే గౌరవింపదగు వాడవు. నీ గొప్పతనము తర్కమునకందదు, మేము పొగడగలమా? అయినను ఒక మార్గమున్నది. మునుల వాక్కుల వలన నీ మహిమ నెరిగితిమి. నీ సచ్చరిత్రము అను అమృతము పానము చేసిన మాకు నిన్ను పొగడుట సంతోషదాయకము. మునులనగా జీవుల మనస్సులలో వ్యక్తమగు జ్ఞానమూర్తులు. వారి వలన సద్గుణములు జీవులకు సంతోషము కలిగించును. వ్యక్తులను పొగడుట అజ్ఞానమైనను పొగడు వారికి బాగుపడు మార్గముగా మునులేర్పరచిరి. కనుక సజ్జన స్తుతి మానవ సృష్టిలో తప్పనిసరి అయినది. అదియునుగాక మనస్సులకు ఆనందము కలుగును. కనుక అజ్ఞానులలో ఒకరినొకరు పొగడుకొనుట సంతోషము కలిగించుచు సత్కర్మ సాధనమగుచున్నది. కనుక కార్యములు నెరవేరుటకు పొగడుకొనుట సృష్టిలో తప్పనిసరి అయినది. పొగడదగిన సద్గుణములు నీ యందున్నవి కనుక నీ చరిత్ర ఘట్టములను మేము బిగ్గరగా స్తోత్రము చేసెదము. ఈ వేణుని పుత్రుడగు పృథు చక్రవర్తి ఈ భూమిపై జన్మించిన జీవులను తమ తమ ధర్మములయందనువర్తింపచేసి నడుపును. ధర్మ మార్గమున తాను మొదట వర్తించును కనుక ధన్యుడు. ధర్మమునకు సేతువై భూజనులను రక్షించును, శత్రువులను దండించును. ఇతనిలో అష్టదిక్పతులు అంశలుగా రూపొంది ఉన్నారు. ఆయా కాలములయందు చేయవలసిన సంభాషణములు ఇతనికి తెలియను. ఎవరితో ఎట్లు సంభాషించుట,
ఏ సందర్భమున ఏ విషయములను సంభాషించుట అనున్నది బాగుగా తెలియను. మరియు సంపన్నులు ప్రభువులు విస్తారముగా దానములు వర్షింపవచ్చును. అట్టివారు కూడా చక్కని సంభాషణముల దానము విషయమున వెనుకబడుచున్నారు. ప్రజలకు దానములు చేయువారు కూడా అంత తేలికగా ప్రియహిత వచనములను దానము చేయలేరు. దాతలకు దానగర్వమున్నచో దయగల మాటలను దానము చేయలేక లోభులై పరుషముగా సంభాషించుట కూడా కలదు. ఎదుటివానికి సహాయము చేయుటకెంత దయ కావలెనో, ఎదుటివాని మనస్సును సంతోషపెట్టుటకు కూడా అంత దయ కావలెను. కనుక లోకమున ప్రియవచనములతోడి దానము దుర్లభము. పృథు చక్రవర్తి సంభాషణమున కూడా దానబుద్ధి చూపును. దాని వలన ప్రజలను రంజింపచేసి రాజుగా తన కర్తవ్యము నెరవేర్చుకొనుచున్నాడు. ఉభయలోకములకు ప్రీతి కలిగించుచున్నాడు. మూర్ఖ లోకమునకు సంతోషము, ప్రజాలోకమునకు ఉపకారము చేయుచున్నాడు. రాజ్యతంత్రజ్ఞుడుగా తీయని మాటలను ప్రయోగించుట ఆవశ్యకమే గాని ప్రజాహితము మాత్రమే కోరుట కూడా ఆవశ్యకమే. న్యాయ మార్గమున జనుల నుండి ధనము పుచ్చుకొనుచు మరల ఇచ్చుచు సూర్యుని వలె ప్రవర్తించుచున్నాడు. సూర్యుడు వేసవి కాలమున నదులు, కాలువలు, సముద్రముల నుండి తగినట్లుగా జలములను స్వీకరించును. నీటి ఆవిరి రూపమున సూర్యరశ్ములచే జలములు ఆకర్షింపబడును. అవి సూర్యుని దాకా పోక మరల మేఘములుగా కట్టుకొని భూమిపైననే వర్షించును. ఈ నడుమ మురికి నీరు పరిశుభ్ర జలములుగా వర్షమగుటయు, భూమిపై విత్తనములను మొలకెత్త చేయునట్టి విద్యుత్తును ఉరుములు మెరుపుల రూపమున స్వీకరించుటయు జరుగుచున్నదని వేదమంత్రములు చెప్పుచున్నవి. అట్లే చక్రవర్తి కూడా ప్రజలలో ఎంతవారికి తగిన ధనమంతగా స్వీకరించి మరల ప్రజోపయోగములుగా అదే ధనమును పెంచి వర్షింపచేయుచున్నాడు. మరియు మలినము దుష్టము అగు ధనమును ప్రభుత్వ బలమును ఆకర్షించి ప్రజోపయుక్తమైన పరిశుద్ధ ధనముగా పోషణ కొరకు వర్షించుచున్నాడు. పృథు చక్రవర్తి నాటికి భూమిపై జీవులకు పాంచభౌతిక దేహములింకనూ పుట్టలేదు. భావమయములైన సూక్ష్మ శరీరములు అప్పుడప్పుడే స్థూల ద్రవ్యమును ఆర్జించుకొనుట ప్రారంభించినవని ఇంతకు ముందు చెప్పబడినది. కనుక పృథు చక్రవర్తి జనుల ధనములను పుచ్చుకొనుచు ఇచ్చుచున్నాడనగా జలము, పృథివీ, వాయువు, అగ్ని మొదలగు వానిని ముసలితనము కలిగిన శరీరముల నుండి పన్నుగా పుచ్చుకొని పరిశుద్ధములైన శిశు శరీరములుగా ఇచ్చుచున్నాడని తెలుపబడినది. ఇచ్చట ముసలితనము, శిశుత్వము మున్నగునవి భవిష్యత్ భౌతిక శరీరముల వైఖరులకై అభ్యాస రూపమున జీవులకు నేర్పబడుచున్నవి. డబ్బు మొదలగునవి ఇంకను పుట్టునట్టి కాలము కాదు. మరియు ఈ పృథు చక్రవర్తి సర్వజీవులయందును సమప్రవర్తనము కలిగి ఉండును. సూర్యకిరణముల రూపమున అంతర్యామిత్వము వహించును. మార్గమును అతిక్రమించిన వారి ఎడల కూడా కాంతిమంతుడై అపరాధములను సహించును. చాలా దయగలవాడు. శ్రీహరియే నరరూపము ధరించి దిగివచ్చెను కనుక వాని రాజ్యమున ఇంద్రుడు పుష్కలముగా వర్షములు కురిపించును. జీవులనందరినీ వర్షాధిపతి అయిన ఇంద్రుడు రక్షించున్నట్లు వలసిన సుఖములనిచ్చి రక్షించును. చంద్రుని వలె చిరునవ్వుతో కూడిన మొగము కలిగి మెలగును. అనురాగముతో కూడిన దృష్టులను ప్రసరింపచేసి సకల జనులకు సంప్రీతి కలిగించును. లోతైన మనస్సు గలవాడై రహస్యమైన చిత్తవృత్తితో శత్రువులకు అసాధ్యుడై వర్తించును. భూమికి పరిభ్రమణం ఏర్పడి భూమిపై ప్రజలకు మొట్టమొదటగా సూర్యోదయ మగుట చాక్షుష మనువు పుట్టుక అని చెప్పబడినది. చాక్షుషమనువనగా కన్నులకు సంబంధించిన శక్తిగా సూర్యోదయమును భూమికి ప్రసాదించినవాడు అని అర్థము. అటుపైన వాని వంశము వాడుగా వేణుడు సూర్యాస్తమయ స్వరూపుడై చీకటిని తెచ్చి నిద్ర కలిగించి అహంకారములను గట్టికరచి పాపాత్ముడయ్యను. ఇట్లు సూర్యోదయ సూర్యాస్తమయములు ఏర్పడిన తరువాత జాములు, హోరలు మొదలగు కాలములకు అధిపతిగా సూర్యుడే పృథు చక్రవర్తి రూపమున పరిపాలించెను. ఈ మొదటి అహోరాత్రముల సృష్టికర్తయగు సూర్యుని వేదములలో దివస్పుత్రుడు, అహర్పతి అందురు.
ఇతడు జీవుల అపరాధములను సహించుచు వెలుగునిచ్చుచున్నాడనగా వేర్వేరు వేళలలో తగినట్లు ప్రవర్తింపని మార్గభ్రష్టులకు కూడా జీవితమున వెలుగుబాటనిచ్చుచున్నాడని అర్థము. ఉదాహరణమునకు పగలు నిద్రించుట, రాత్రి మేల్కొనుట మొదలగు పనులు చేయి మానవులకు కూడా అహోరాత్ర రూపమైన ఆయుర్దాయమునిచ్చుచున్నాడు. ఆర్తులయందు దయచూపుచున్నాడనగా అప్పటికింకనూ మానవులకు ఆహారాదులు భౌతికముగా సృష్టింపబడలేదు కనుక కిరణమయమైన ఆహారమునిచ్చుచున్నాడు. ఇప్పటి వృక్షముల వలె అప్పటి మానవులు కూడా కిరణముల నుండియే జీవనాధారము ఏర్పరచుకొనుచుండిరి. ఇంద్రుడు వర్షములిచ్చి ఆహారము తయారు చేయుచున్నట్లు పృథు చక్రవర్తి తన రెండవ మొగమైన చంద్రుని నుండి చంద్రకిరణములను కూడా ప్రసరింపచేయుట ఆరంభించెను. దానితో భూమియందు ఔషధీ బీజములు పుట్టి సమయమునకై వేచి ఉన్నవి. గూఢచిత్తుడై శత్రువులకు అసాధ్యుడై వర్తించుచున్నాడు అనగా భూమిపై అంతకు ముందు గల చీకట్లను పారద్రోలుచున్నాడనియు, తన కిరణముల నుండియే మనస్సు, ఇంద్రియములు, జ్ఞానము మున్నగు శక్తులను అంతర్యాములుగా జీవులయందు వర్తింపచేయుచున్నాడనియు భావము. అతడు సంచరించు మార్గమునకు ప్రవేశించుట, వెలువడుట అనున్నవి లేవు. సూటి అయిన ఆకాశ మార్గమున చరించుచున్నాడు. అతనిది ఆర్య మార్గము, నమ్మదగిన సత్యమైన మార్గము. సూర్యోదయాదులు వేళలు క్రమబద్ధమున ఏర్పడి నిశ్చయ రూపములు అయినవి. రేపు కూడా అహోరాత్రములున్నవి అని జీవులకు నమ్మకము కలిగినది. పరిమితి లేని మహిమలను వ్యక్తము చేయు గుణగణములను చూపెను. సూర్యకిరణముల నుండి రంగులు, స్వరములు, భూమిపై ద్రవ్యోత్పత్తి, జీవుల దేహమున రక్తము మొదలగు ధాతువులు కలిగించి, ఋతువులను వాని సంపదలను కలిగించి తన కిరణముల మహత్వమును వ్యక్తము చేసెను. సముద్రుని వంటి లోతైన చిత్తము గలవాడై తన సంపద గుప్తముగా దాగియుండునట్లు నిలిపినవాడయ్యను. వరుణుని వలె ఆవరణలలో దాగిన శరీరము గలవాడయ్యను. భూమి చుట్టూను ఆవరణలేర్పడుట, సముద్రములు మిగిలిన భూమి కన్నా వేరై లోతుగా ఏర్పడుట, అందు ద్రవ్య సృష్టికి కావలసిన శుక్రాది శక్తులు దాగి ఉండుట సంభవించెను. శత్రువులకు సహింపరాని వేడిగలవాడయ్యను. సమీపమున ఏమియూ నిలచుటకు సాధ్యము కానివాడయ్యను. కిరణముల రూపమున సమీపమున వర్తించుచూ కూడా తన బింబము చేత దూరస్తుని వలె కనిపించుచుండెను. వేణుడు అను అరణియందు పుట్టిన అగ్నిహోత్రుడు కనుక అగ్ని వలనే స్పర్శకు లొంగనివాడయ్యను. చారుల వలన సకల జీవుల లోపల వెలుపల జరుగుచున్న వృత్తాంతములను కనిపెట్టువాడయ్యను. లోపల ఆత్మల స్వరూపుడై, వెలుపల కిరణముల రూపుడై జీవులకు కర్మసాక్షి అయ్యెను. తన్ను స్తుతించువారిని, నిందించువారిని లక్ష్యము చేయక ధర్మపథమున వర్తించుచున్నాడు. అహంకారములుగా స్తుతి నిందలు చేసుకొనుచున్నను ఆత్మగా వాని నంటించుకొనని వాడయ్యను. తన స్నేహితుల యందైనను చుట్టముల యందైనను తప్పు కలిగినచో దండించును. శత్రువులనైనను తప్పులేనిచో దండింపడు. దురాచారములు చేయువారు కర్మఫలములను అనుభవించుదురు. చేయని వారు దేవుని నిందించినను దండింపబడరు. తన ఆజ్ఞాచక్రము ఎదురు లేనిదై తిరుగుచుండును. క్షణము మొదలు సంవత్సరము వరకు గల చక్రభ్రమణమునకు అడ్డు కలుగదు. మానస పర్వతము వరకు తన పరిపాలనా ప్రభావము వర్తించును. సూర్యుడు తన కిరణముల చేత ఎంతవరకు భూమిని ప్రకాశింపచేయునో అంతవరకు తన గుణముల చేత లోకములను రంజింపచేయును. మానస పర్వతమనగా లోకాలోక పర్వతము. ఇది మన సూర్యుని ప్రభావము గల సౌర కుటుంబమందలి ఆకాశమునకు దాని వెలుపలనున్న ఆకాశమునకు గల సరిహద్దు. ఇది చోటులోనే సౌర కుటుంబము చుట్టూ ఒక గ్రుడ్డు డిప్పవలే ఉండును. దాని వరకే సృష్టి యొక్క అస్తిత్వం ఉండును. దానిని తాకినచో ఏది అయినను చోటుగా శూన్యమైపోవును. తన ప్రకృతులను రంజింపజేయు గుణముల చేత దృఢమైన వ్రతము గలవాడగును. ప్రకృతులు అనగా పంచభూతములు, సూర్యుడు, చంద్రుడు, స్వభావము అనబడు 8 ప్రకృతులు.
రాజునకు ప్రకృతులనగా సప్తాంగములు. ఇవి యజమాని, మంత్రులు, మిత్రులు, కోశాగారము, రాష్ట్రము, కోట, సైన్యము. పృథు చక్రవర్తి ప్రకృతి శక్తులనే తన రాజ్య సప్తాంగములుగా చేసి పరిపాలించును. అతడు సత్యసంధుడు. కిరణములచే సత్యలోక ప్రజ్ఞను జీవులకు అనుసంధానము చేయును. వేద మార్గమును అనుసరించి పరిపాలించును. సర్వజీవులకు శరణమై ఉండును. పెద్దలను సేవించును. బ్రహ్మ, మనువు, ధ్రువుడు మొదలగు వారి మార్గమున నడచును. ఇతడు మానప్రదుడు, అనగా అభిమానము కలిగించువాడు, లేక దేశకాలముల కొలతలనిచ్చి వానిని అనుసరించి తమ దినచర్యలు ఏర్పరచుకొనున్నట్లు చేయువాడు. దీనులయందు దయగలవాడు, పరస్త్రీలను తల్లులుగా భావించువాడు, ఏకపత్ని వ్రతుడు, మరియు స్త్రీల గర్భములలో సుతుల రూపమున జీవులుగా పుట్టు అంతర్యామి. తన భార్యను అర్ధశరీరముగా ప్రేమించువాడు, తనకును తన వెలుగైన ప్రకృతికిని విడదీయరాని సంబంధము కలవాడు. ప్రజలను తండ్రిగా పరిపాలించును. దేహధారులకు ఆత్మగా భాషించును. బ్రహ్మ విద్య యందు ఇష్టులైన నిష్టగల వారికి సేవకుడై ఉండును. అందరి శరీరముల యందు ఉండును. ఆప్తులకు స్నేహితులకు ఆనందము కలిగించును. ఆప్తులుగా స్నేహితులుగా ఒకరినొకరు తెలిసికొని తమ వారి యందు సంతోషము చెందు లక్షణమునిచ్చును. సంసారమున బద్ధులను చేయు కర్మలు అంటని వారి యందు చక్కని సంబంధము కలిగి సన్నిహితుడగును. దుర్మార్గమున ప్రవర్తించు వారికి మృత్యువును కలిగించుటలో యముడు అనదగినవాడు. తన్నాశ్రయించుకొనియున్న వారి కొరకు ఆవేశపడువాడు. ప్రకృతి పురుషుల సంయోగమే తన అంతర్యామిత్వముగా గలవాడు. భగవంతుడే తానై దిగివచ్చిన వాడుగా ఇతడు ప్రవర్తించును. ఇతడు 3 వేదములకు అధిపతి అయి జన్మించెను. ప్రాణము అనబడు సామవేదము, వాక్కు అనబడు ఋగ్వేదము, నిత్య జీవితమును మలచుకొను మనస్సే యజుర్వేదముగా దిగివచ్చినవాడు. దేహములు అనబడు గృహములలో ఉండును. అట్టి పరమాత్మయే బ్రహ్మ కళలతో రూపములుగా దిగివచ్చెను కనుక ఇతని యందు జీవుల పరస్పర భేద భావము నిరర్ధకమగునని పెద్దలు గ్రహింపగలరు. ఒకరికన్నా ఒకరు వేరుగా ఉన్నట్లు భావించుట అవిద్య వలన కలుగును. ఇతడు అవిద్యకు అతీతుడైన అంతర్యామి. మన రికార్డింగ్ నెంబర్ 186 అయిపోయింది. అలాగే చతుర్థ స్కంధము 446 పద్యం నుంచి 459 పద్యం దాకా 186 నంబర్లో వచ్చిందనమాట.